మానసిక స్థితి సరిలేక నిత్యము ఆకలి కేకలతో నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులను చేరదీసి సంరక్షిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవదేవుళ్లారా, అనాథుల అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాతబట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి. కుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్యధైర్యవీర్యాం విజయాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిసిద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్షః చతుర్విధః ఫలపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం చింతితమనోరథః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం నమః. యా దైత్యమా శివం ప్రభువతే స్నౌద్వాసరవ్యాయ తవతయానో రుద్రం మృడయతే రుద్రస్వాతనురఘోరాపాపగాత్రీ. కాచే ఈశ్వరా, అనాథనాదులకు రక్షణ నీవే హరహర. అభాగ్య జీవుల ఆకలి తీర్చే ఏకరాళేశ్వర దివ్యమంగళ నీరాజనం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సమానం భవతి శతాయ పురుషేషతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. భూర్భువస్వాం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. ఓం త్ర్యంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమః స్వాహా. తద్రుద్రాయ వ్రజేస్మిడుష్ణమాయ తవ్యసే వ్యోచేమ శంతమగుమృతే. నమః స్వాహా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవాలయం కానీ ఇక్కడ ఆశ్రమం కానీ మొత్తం మేము చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లాంటి సేవకు ఇక్కడ ఇంత దగ్గరలో, మా ఊరికి ఇంత దగ్గరలో ఇలాంటి ప్రదేశం ఉందని మాకు కూడా తెలియదు. ఈ రోజు వచ్చినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మా వంతుగా ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి సహాయం చేయాలనుకుంటాము. మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇంతమంది పోషిస్తారంటే రియల్లీ గ్రేట్. ఇది ఎవరైతే ఈ స్టార్ట్ చేశారో వాళ్ళకి నిజంగా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఆశ్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.